జరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది. ఇదంతా కూడా భీమిలి నియోజకవర్గంలో ఉంటుంది అధ్యక్ష. గతంలో మా గంటన్న గారు మేము అందరం కూడా ఎలకపూడి గారు అందరం కూడా మాట్లాడాము అధ్యక్ష దీని మీద. సో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీగా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతా శ్రీనివాసరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఇప్పుడే గౌరవ మంత్రి గారు ఈ సిఆర్జెడ్ సంబంధించి వివరంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్టర్ మహారాష్ట్ర, దాదాపు 1000 కిలోమీటర్ల పైగా ఉన్న కోస్ట్ లైన్ అధ్యక్ష. అంతేకాదు ఈరోజు వాటర్ ఫ్రంట్ అనేది చాలా ప్రీమియం. మన యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే దుబాయ్, సింగపూర్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అవి వాటర్ ఫ్రంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని దేశాలు అయితే సీ రిక్లైమ్ చేసి, వాళ్ళకి ల్యాండ్ తక్కువగా ఉంటే సీ రిక్లైమ్ చేసి అక్కడ టౌన్షిప్లు లేకపోతే మిగతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు. దుబాయ్లో పామ్ కానీ లేకపోతే సింగపూర్ కొత్తగా మనం చూస్తున్నాయి కానీ ఇవన్నీ. అంతేకాదు మనకి విశాఖపట్నం దగ్గర ఏదైతే ఇప్పుడు మా వంశీ మాట్లాడిన విషయం కూడా భీమిలి ప్రాంతానికి సంబంధించి ఈ సిఆర్జెడ్ నిబంధనల వల్ల మనకి ఈ నిర్మాణాలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది వస్తుందనేది కూడా ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిఆర్జెడ్ అనేది కేవలం ఏది నిర్మాణం చేయాలి, ఏది నిర్మాణం చేయకూడదు అనే దానికి మాత్రమే పరిమితం కాకుండా అది పర్యావరణం, అభివృద్ధి ఈ రెండింటి మధ్య ఒక సమతుల్యత పాటించే విధంగా సిఆర్జెడ్ అనేది ఎప్పుడు ఉండాలి అధ్యక్ష. మీకు చిన్న ఎగ్జాంపుల్, మాకు సాగర్ నగర్ బీచ్లో ఇది ఒక ఎకలాజికల్ పార్క్ డెవలప్ చేయాలని చెప్పి జీఎంఎస్తో మాట్లాడి ఒక 15 కోట్లతోటి మొత్తం దాన్ని శాంక్షన్ చేసి అంతా వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీగా అయితే ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడానికి కుదరదని చెప్పి ఆ వర్క్ ఆఫ్ చేయడం జరిగింది. మాకు సింహాచలం పక్కనే ఒక కాలభైరవ టెంపుల్ అని ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఈరోజు అక్కడ సెంటిమెంట్ ఏంటంటే సింహాచలం ఎవరైనా వెళ్ళాలంటే ముందు కాలభైరవ స్వామిని చూసుకొని సింహాచలం వెళ్ళాలనేది ఒక నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. దాదాపు వీకెండ్ సాటర్డే సండేస్ అయితే 20 నుంచి 25,000 మంది వస్తారు. అమావాస్య అటువంటి రోజులైతే 40,000 మంది కూడా వస్తున్నారు. అటువంటి ఆ కాలభైరవ టెంపుల్కి వెళ్ళడానికి కనీసం లోపల మార్గం కూడా లేకపోతే దాన్ని ఏదైనా కొంచెం లెవెల్ చేసి చిన్న చేద్దామంటే కూడా దాన్ని ఈరోజు డిపార్ట్మెంట్ ఒప్పుకోలేకపోతుంది. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఒక బోర్ వేద్దామంటే కుదరదు. లేదు అక్కడ ఏదైనా వెళ్ళిన భక్తులు చిన్న వాష్రూమ్స్, టాయిలెట్స్ లాంటి పెట్టాలంటే దానికి కూడా అనుమతులు లేవు. అంతేకాదు మీకు చివరికి ఎలా అయిపోయిందంటే మాకు సాగర్ నగర్ దగ్గర మాకు సన్ రైజ్ రిసార్ట్స్ వాళ్ళు ఈ కోకో ప్లాంట్లు వేశారు అధ్యక్ష. ఆ ప్లాంట్లు వేస్తే ఈ మధ్య ఎండలకి ఎండిపోతా ఉంటే వాటికి వాటరింగ్ చేయడం కోసం వెహికల్స్ వెళ్తా ఉంటే ఆ వెహికల్స్ ను కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అలౌ చేయట్లేదు. అంటే ఎంత డెఫినెట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సిఆర్జెడ్ రూల్స్ ఉండాలి, ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం దానికి ఒక ఇంటిగ్రేటివ్ ప్లాన్ ఉండాలి, ఒక ఎకాలజీ ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి, లోకల్ లైవ్లీహుడ్ కావాలి, ఆ క్లైమేట్ రెసిలెన్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఒక దగ్గర చేసుకోవాలి తప్ప మాకు రూల్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సిఆర్జెడ్ పెట్టి కంప్లీట్ గ్రోత్ కి ఇది ఒక దీర్ఘంగా అవుతుంది అధ్యక్ష. ఇప్పుడు మా వంశీ చెప్పినట్టు మీకు భీమిలి రోడ్డు వైజాగ్ నుంచి భీమిలి అనేది ఈరోజు హాట్ లైన్. ఎంత ఇంపార్టెంట్ అంటే మాకు ఎప్పుడు మినిస్టర్ గారు, స్పీకర్ గారు చెప్తా ఉంటారు, అటువంటి హాట్ లైన్ ఈరోజు బికాస్ ఆఫ్ సిఆర్జెడ్ నామ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, లేకపోతే మిగతా యాక్టివిటీస్ లేవు, ఏదైనా మంచి రెస్టారెంట్ పెట్టుకోవాలంటే లేవు, ఏది చేయాలన్నా కూడా అక్కడ అన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి రేపు ఎట్లా మీరు పబ్లిక్ ఒపీనియన్ పెట్టారు కాబట్టి దాంట్లో కొంచెం లిబరల్ గా నేనేమంటారంటే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి లేకపోతే మిగతా అధికారులకి ఏదైనా చేసేటప్పుడు హ్యూమన్ ఫేస్ చేయమని చెప్పండి. ఇప్పుడు మనకి డెఫినెట్ గా మాకు కూడా బాధ్యత ఉంది, ఎకాలజీ డెవలప్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి, కోస్టల్ రెగ్యులేషన్ అన్ని మెయింటైన్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం చిన్న వాటిలో కూడా ఇబ్బందులు పెట్టి చేస్తే లైవ్లీహుడ్ కూడా అందరికి ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. మీరు దీంట్లో పర్సనల్ గా మీరు జోక్యం చేసి దాన్ని సరిచేయాలని కోరుతా ఉన్నాం. శ్రీనివాసరావు గారికి వచ్చినావా రామకృష్ణ గారు సార్, రామకృష్ణ అంటే ధన్యవాదాలు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో, మంత్రి గారి దృష్టిలో, కళ్యాణ్ గారి దృష్టిలో, అధికారుల దృష్టిలో కూడా ఇది ఉంది అధ్యక్ష. ఎక్కువసేపు చెప్పాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, ఈ 2013 తిమ్మాపురం దగ్గర నుంచి భీమిలి వరకు జీవో నెంబర్ 369 పంచాయతీరాజ్ శాఖ ఆ రోజునే నోటిఫై చేసింది అధ్యక్ష పంచాయతీరాజ్ శాఖ. అదే నెలలో 2013 అదే రోజు MANED 375 జీవో ఇష్యూ చేసి
ఈ 5 గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసుకుంటున్నామని చెప్పి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ అప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, కానీ 2012 తర్వాత జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవటం వల్ల అవి అలా ఉండిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మళ్ళా 2019లో 358 MAD జీవో ఇచ్చి జీవీఎంసీలో ఇంక్లూడ్ చేసుకుంది అధ్యక్ష. కానీ ఈ సిఆర్జెడ్ వారు 2019లోనే ఇది పిలిచారు, కానీ మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ 2019లో జీవీఎంసీ ఇచ్చింది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఇప్పుడు 2 సార్లు పోస్ట్ పోన్ అయింది అధ్యక్ష పబ్లిక్ హీరింగ్, నేను కాదంటలేదు. కానీ అభివృద్ధి చెందే ప్రాంతం అది. ఇప్పుడు సిఆర్జెడ్ 2 నుంచి 3 నుంచి 2కు మార్చాలి, పబ్లిక్ హీరింగ్ పెట్టారు. నాకు తెలిసి పబ్లిక్ హీరింగ్లో మనం ఎగనెస్ట్ చెప్పినా మనకి ఏదైనా మారిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా అధ్యక్ష? మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. మీరు చెప్తానే ఉన్నాం అభివృద్ధి. రేపు ఇప్పుడు 60 మీటర్లలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ వాళ్ళతో ప్రాబ్లమే, మళ్ళీ సిఆర్జెడ్తో కూడా ప్రాబ్లమే రోడ్లకు కూడా. దయచేసి దాని మీద మంత్రి గారిని ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సిఆర్జెడ్ 2లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. మనోహర్ గారు చేయగలరండి, మనోహర్ గారు చేయగలరు సార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లో భాగంగా, వికసిత్ భారత్ విజన్ లో భాగంగా ఖచ్చితంగా విశాఖపట్నం ఎకనామిక్ జోన్ ప్రత్యేకంగా మన దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పనలోనూ, టూరిజం పొటెన్షియల్లోనూ గౌరవ సభ్యులు అన్నట్టు ప్రజలకి మనం మరింత మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఒక అద్భుతమైన నగరంగా మనం మారుదామనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా దీనిపైన దృష్టి సారించింది అధ్యక్ష. అయితే గౌరవ శాసనసభ్యులు వంశీ గారు అన్నట్టు అధ్యక్ష, రూరల్ ప్రాంతంలో గతంలో ఎప్పుడైతే ఈ 5 పంచాయతీలు అధ్యక్ష, అంటే కె నాగర్పాలెం, కాపులుప్పడపాడు, చేపలపాడు, నీడిగట్టు అండ్ జే అగ్రహారం అధ్యక్ష, ఈ 5 గ్రామాలు జీవీఎంసీ లిమిట్స్ లోకి 2019 31 డిసెంబర్ తారీఖున వీటిని విలీనం చేస్తూ గతంలో జియో ఇష్యూ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఆ జియో రాకుండా ముందే సిఆర్జెడ్ నామ్స్ కింద నోటిఫికేషన్ ఇష్యూ అయింది అధ్యక్ష 2019లో. అందుకనే ఈ వ్యత్యాసం, ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వాస్తవం అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరు రామకృష్ణ గారు చెప్పిన అంశం, ఇది టెక్నికల్ గా మనం వీటిని అధిగమించాలి అధ్యక్ష. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది అధ్యక్ష. సిఆర్జెడ్ నామ్స్ ని మనం ఎవరం కూడా ఎందుకంటే పర్యావరణ దృష్టిలో పెట్టుకుని, అటవీ శాఖను దృష్టిలో పెట్టుకుని, అంతిమంగా భావితరాలకు ఏ విధంగా మనం భారతదేశంలో మనం చక్కగా ఒక ఈకో సెన్సిటివ్ జోన్ ని మెయింటైన్ చేయాలో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అధ్యక్ష. సో ఖచ్చితంగా గౌరవ సభ్యులు కోరినట్టు అదేవిధంగా మన ప్రభుత్వం కూడా మనం ఆలోచించిన విధానంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండడానికి మీరందరూ సహకరిస్తే పబ్లిక్ హియరింగ్ గతంలో 2 సార్లు అధ్యక్ష, 2026లో జూలైలో ఒకసారి ఏర్పాటు చేసాం అధ్యక్ష, అదేవిధంగా మేలో చేసాం. రెండింటినీ కూడా గతంలో మనం పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి సెప్టెంబర్ 2వ తారీఖున ఎప్పుడైతే గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి నోటిఫికేషన్ ఇచ్చారో, I request all honorable members to please participate, encourage the local residents to express their views అధ్యక్ష. ఎందుకంటే అంతిమంగా గ్రామ సభ మనం పబ్లిక్ హియరింగ్ నిర్వహించినప్పుడు ఆ ప్రాంతానికి ఏ విధంగా మనం మెరుగైన పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన శాఖ ద్వారా మనం నిర్వర్తించాల్సిన మన డ్యూటీని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తామో దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని నేను మీ ద్వారా ఈ హౌస్కి అష్యూర్ చేస్తాను. పరిశ్రమ శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకి అవునండి, బి ప్రశ్నకి 6 ఇండస్ట్రియల్ పార్క్స్ చేస్తున్నాం అధ్యక్ష భవ్య స్కీమ్ కింద. ఏపీ స్పేస్ సిటీ తిరుపతి డిస్ట్రిక్ట్లో 1000 ఎకర్స్లో, ఏపీ డ్రోన్ సిటీ కర్నూలు డిస్ట్రిక్ట్ 485.38 ఎకర్స్లో, తేక్లోడు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో 500 ఎకర్స్లో, వారిపల్లియం ఆర్గానిక్ ఫుడ్ పార్క్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో 500 ఎకర్స్లో, రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ 498 ఎకర్స్, అలాగే వెల్దుర్తి మెగా టెక్స్టైల్ పార్క్ పల్నాడు డిస్ట్రిక్ట్లో 500 ఎకర్స్. సి ప్రశ్నకి సమాధానం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 6 ప్రపోజల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష.
పల్లా శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో భాగంగా మరి ఈ భవ్య కింద ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెట్టింది సార్. అయితే మంత్రి గారు 6 పార్క్స్ చేస్తారని చెప్పారు, సంతోషం అధ్యక్ష. కానీ ఈ భవ్య కింద కెమికల్ అండ్ పెట్రోకెమికల్ సంబంధించినటువంటి పార్క్స్ డెవలప్ చేయాలని ఈ స్కీమ్లో ఉంది. అయితే మాకు విశాఖపట్నం నుంచి అటు చెన్నై వరకు ఈ పీసీపీఐఆర్ ఏదైతే ఉందో దానికి పెట్రోకెమికల్ కారిడార్ కాదు అనుకుంటున్నాం అధ్యక్ష, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ కారిడార్. సో అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు బల్క్ డ్రగ్స్ అంటే డ్రగ్స్ మనం ప్రపంచానికి ఈ మెడిసిన్ రూపంలో మనం సప్లై చేసినప్పటికీ కూడా ఈ రా మెటీరియల్ మనకు అవైలబిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇండస్ట్రీ మనం సిక్ యూనిట్ కింద మారుతున్నాయి. అవి మనం ఎందుకంటే ఎక్కువ కాస్ట్తో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. కనుక కెమికల్ రిలేటెడ్ ప్లాంట్స్ డెవలప్ చేస్తే మంచిది. అది మన విశాఖపట్నం చెన్నై కారిడార్ మధ్యన డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం అధ్యక్ష. అలాగే ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే మనకి సీ రూట్స్లో చూసుకుందామంటే మనకి పోర్ట్స్ కూడా బాగున్నాయి. అలాగే ఆ కెమికల్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు డిమాండ్ ఉంది కనుక మనం మన ఈ ప్రాంతంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టిన తర్వాత జనరల్గా ఎఫ్లెంట్ ట్రీట్మెంట్స్ అంటాం అధ్యక్ష. ఏవైతే వ్యర్థాలు వస్తాయో ఆ వ్యర్థాలన్నీ ట్రీట్ చేసి మనం సీలోకి విడిచిపెడుతుంటాం. అంటే ప్రతి ఇండస్ట్రీకి ఒక ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది అధ్యక్ష. కనుక కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే మళ్ళీ దానికి ఆ నామ్స్ రీచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. అలాగే అక్కడ మన జనరల్గా పార్కులు కట్టేస్తే ఇండస్ట్రియల్ పార్కులు కడితే లేబర్ ఎక్కడి నుంచి వస్తారు అధ్యక్ష. లేబర్గా వచ్చి వాళ్ళకి వచ్చినటువంటి జీతాలు తక్కువ ఉంటుంది కనుక అక్కడే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఉండేది, మళ్ళీ ఆ రూట్ మనం మర్చిపోయాం. కనుక అక్కడ ఉన్నటువంటి అంటే వీటితో పాటు మన పార్క్ డెవలప్ చేసామంటే అక్కడ ఉన్నటువంటి లేబర్కి మనం ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి, అదే కాకుండా టెస్టింగ్ సెంటర్స్ ఉండాలి అధ్యక్ష. టెస్టింగ్ సెంటర్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఉంది అధ్యక్ష, ఇప్పుడు ఈ రీసెంట్ కాలంలో ఇది లేబర్కి సంబంధించిందే. ఏదైనా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అవుతే దానికి ఎక్కువ పొలిటికల్ ప్రామినెన్స్ వచ్చేస్తే ₹1 కోటి ₹2 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకెళ్తే ఇండస్ట్రీస్ ఎలా నడుస్తాయి అధ్యక్ష? మనం ఒక స్టాండర్డ్ ఎవరికైనా ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతే ఒక స్టాండర్డ్గా ఇంత ఇవ్వాలి అనేది ఒక ఫిక్స్ చేయకపోతే, అది పబ్లిక్ తెలియజేయకపోతే, పొలిటికల్ ప్రామినెన్స్ వచ్చినప్పుడల్లా కూడా ఫిగర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇండస్ట్రీస్ అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. సో ఇండస్ట్రియల్ పార్క్స్ మనం పెట్టడం ఎంత ఇంపార్టెంటో లేబర్కి సంబంధించినటువంటి వారికి ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్లో లేకపోతే డెత్ ఇన్సూరెన్స్ కానీ కరెక్ట్గా ఉండాల్సి ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఫైనల్గా నేను మంత్రి గారిని అడిగేది, విశాఖపట్నం చెన్నై కారిడార్ మధ్యన మనం కెమికల్ రిలేటెడ్ ఈ స్కీమ్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. పర్మిట్ చేస్తే అధ్యక్ష, ఇప్పుడు ఇది కొంచెం అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానండి. మినిస్టర్ గారు ఆశించి నిలబడిన తర్వాత కూడా మాకు క్వశ్చన్ అడిగితే అది భావ్యం కాదు. సో ఎవరైనా సీనియర్ మెంబర్ కాదంటలేదు, మాట్లాడండి. పద్ధతి కాదు. ప్లీజ్ మాట్లాడు. ముందే అడిగాను. ధన్యవాదాలు అధ్యక్ష. నేనేమంటే అధ్యక్ష, ఎంఎస్ఎంఈ పార్క్ 57 acres చెన్నై కలకటా రోడ్డు ఫేస్ చేస్తూ మళ్ళీ 6 lane రోడ్డు పోర్ట్ రోడ్లో ఎంఎస్ఎంఈ పార్క్ వర్చువల్ ఫౌండేషన్ సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు వేశారు అధ్యక్ష. దానికి ఇప్పటికి 8 months అయింది. ఒక స్టే తెచ్చాడు బారేశారు అధ్యక్ష. ఒక బినామీ కంపెనీ, ఆనాటి మంత్రి ఒక బినామీ కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు, అది మనం క్యాన్సిల్ చేశాము. దానికి ఇప్పటికి 8 months స్టే వికెట్ చేయలేకపోయినాం అధ్యక్ష. రెండోది ఏంటంటే రిలయన్స్ 2600 acres
2008లో తీసుకుంటే ఈ రోజుకి జీరో. నేనేమంటాను, ఒక్క ఉదాహరణకి 1,87,000 పుట్లు, మాకు 870 కేజీలు ఒక పుట్టి ఇప్పుడు వదిలేసి ఉంటే అది డెల్టా ఏరియా, ఎకరాకి 4 పుట్లు, 1,87,000 పుట్లు వచ్చిండేవి. 374 కోట్లు వాల్యూ ఆఫ్ పంట వచ్చిండేది. వేల మంది, లక్షల మంది కూలీలు పనిచేసిండేవాళ్ళు. 2660 ఏకర్స్ ముతుకూరు మండలం కృష్ణపట్నం దగ్గర ఖాళీగా ఉంది. రెండోది, కృష్ణపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 4700 ఏకర్స్ 2009లో రాజశేఖర్ టైంలో ఇచ్చారు. అది కూడా పరిశ్రమలు రాలేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. దానివల్ల కూడా చాలా తీవ్ర నష్టం ఉంది. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మంత్రి గారు, నేనేమంటాను, 1000 ఎకరాలు ఖాళీగా పెట్టడం, దానివల్ల రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం. అది చూడాలని ఈ కోర్టు స్టే వెకేట్ అయ్యేదానికి కావాల్సిన ఆ లీగల్ డిపార్ట్మెంట్ని వాళ్ళని యాక్టివేట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.